నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖానాపూర్ గ్రామాన్ని కవితాపూర్ గ్రామంగా నామకరణం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన గ్రామస్తులు. ఎంపీ కవితతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ. జక్రన్పల్లి మండలం అరుగుల్ గ్రామంలోని బాలుర వసతి గృహంలో మౌలిక వసతుల కరువు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు. డంపింగ్ యార్డుగా మారుతున్న మల్లారెడ్డి చెరువు కట్ట, ఇబ్బందులు పడుతున్న అరుంధతి నగర వాసులు, పట్టించుకోని అధికారులు పాలకవర్గం. సెంట్రల్ లైటింగ్ లేక అంధకారంలో పెరిగిన గ్రామం, సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ప్రజలకు తప్పని తిప్పలు. ఆర్మూర్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో 68వ వారం కొనసాగిన స్వచ్ఛ భారత్. రామ్నగర్ లోని రామాలయం ఆవరణను శుభ్రం చేసిన సభ్యులు. రోడ్డు వెడల్పు పనుల్లో తీవ్ర జాప్యం, పట్టించుకోని సంబంధిత అధికారులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామాన్ని కవితాపూర్ గ్రామంగా చేయాలని ఖానాపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తీర్మానాన్ని అందజేశారు. ముంపు గ్రామమైన ఖానాపూర్ను 272 ఫ్లాట్లతో డబుల్ బెడ్రూమ్లు ఇళ్లను ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎస్ఆర్ఎస్పీలో ముంపునకు గురైన ఖానాపూర్ గ్రామాన్ని కవితాపూర్ గా మారుస్తానని 14 ఎకరాల స్థలంలో 272 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిర్మాణం అయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం ఖానాపూర్ లో నూతనంగా ప్రతిష్ఠించిన గణపతి, హనుమంతుడు, నాగేంద్ర స్వామి, శివలింగము, నందీశ్వరుడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు బాక మల్కన్న పట్టు వస్త్రంతో సత్కరించి తలకు పట్కా చుట్టారు. అనంతరం గ్రామ సర్పంచ్ పెంబర్తి మమత మాట్లాడుతూ 272 ప్లాట్లలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను కట్టించి ఇవ్వాలని కోరారు. బాక మల్కన్న మాట్లాడుతూ ముంపు గ్రామాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ప్లాట్లను మంజూరు చేయించి పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ వైస్ లింగాగౌడ్ మాట్లాడుతూ ఇంతవరకు ఎందరో నాయకులు గ్రామాన్ని చూశారే తప్ప ముంపు గ్రామం అని గుర్తించలేదని, ఎవ్వరూ చేయలేని పనిని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేశారని గ్రామస్తులు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఖానాపూర్ ముంపునకు గురైందని తెలిసినా ఏ నాయకులు పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 272 బాధితులకు 14 ఎకరాల్లో 272 ప్లాట్లు పంపిణీ చేశామని, ఖానాపూర్ గ్రామాన్ని కవితాపూర్ గ్రామంగా తీర్మానం చేశారని, పేరుతో పాటు 272 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఏర్పాటు కోసం ఎంపీ కవితతో మాట్లాడతానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ఆయన గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంగిరాములు మహారాజ్, జడ్పీటీసీ సాందన్న, వైస్ ఎంపీపీ ఇట్టడి బాజన్న, ఉప సర్పంచ్ ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు ప్రభుదాస్, ఏనుగు సాయిరెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, గంగారాం, టీఆర్ఎస్ నాయకులు యామాద్రి భాస్కర్, అర్గుల్ సురేష్, సంజయ్ సింగ్ బబ్లు, గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము కొన్ని సంవత్సరాలు మా తాలూకు నెరవేరలేదు. ఈ రోజు నుండి మాకు కొత్త నెరవేరుతుంది. ఎందుకంటే మేము ఇంతకుముందు విలేజ్ ఈ రోజు నుండి మేము కవితా ఖానాపూర్గా పేరు మార్చుకొని ఇక్కడ మేము స్థిరపడాలని కోరుకుంటున్నాము. అన్నయ్య మీకు ఒక్కటే ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తొందరగా కవితకి చెప్పి మీరు తొందరగా ఇప్పించాలని కోరుకుంటున్నాము. కోరుకుంటున్నాము. రెండవ విడత కోరుకుంటున్నాము. బాగా మల్కన్న మాజీ సర్పంచ్, ఇప్పుడు భారీ ఎంపీలు. నా బాధల కంటే బాధలు ఎవరి బాధలు అంటే మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాబు. తను ఎంత బాధపడ్డాడో, తనని ఎంత నేను బాధ పెట్టినో ఆ బాబుకే తెలుసు, నాకే తెలుసు. ఎక్కడ పోయినా భూదేవర నక్కలు పాకున్నట్ల ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే బాబు మా పిల్లలు, ఎమ్మెల్యే బాబు మా డబల్ బెడ్రూమ్లు. మా బాబుని
నిధుల ఓనియలేదు. తన ఆశీర్వాదంతో ఇక్కడ మనం ఇలా దేవుని ఆంజనేయ స్వామిని వినాయకుని అందరు పెట్టుకుని జరిగింది. ఆ ఘనత ఎవరికంటే మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాబుకే. అట్లనే మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాబు ఏమన్నాడంటే, మల్కన్నా దిగమగా వేయకు, కవిత అమ్మ పేరు పెట్టుకుంటేనే మన డబల్ బెడ్రూమ్లు అన్ని ఇస్తారని మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాబు సలహా ఇచ్చిందని సభాముఖంగా అందరికీ మీకు నమస్కారం చెప్తున్నా. ఇవాళ కవితాపూర్ అని పెట్టడము చాలా ముఖ్య విశేషం. ఎందుకంటే మరి ఇవాళ ఎమ్మెల్యే గారు ఎంపీ కవితక్క గారు చొరవ తీసుకొని ఈ ప్లాట్లు ఏర్పడి గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని పాలన చూసినాము. ప్లేట్లు పెట్టి కూడా పంచలేకపోయినారు. ప్లేట్లు పెట్టి అట్లే ఆపి మధ్యాహ్నం వదిలేసిపోయారు. మరి ఇవాళ ఈ ప్లాట్లు కంప్లీట్ చేసి మరి ఇల్లు కట్టడానికి పూనుకొని ఇవాళ ఎమ్మెల్యే గారు చాలా గౌరవంగా ఇవాళ ఖానాపూర్ను మరి కవితాపూర్గా మార్చి మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి నుంచి ఎదురు చూస్తున్న వేళ ఈరోజు మన కళ సాకారం అయ్యే రోజు. ఎందుకంటే నిజంగా బంగారు తెలంగాణ మన కేసీఆర్ కళలు కన్న రోజు ఈ రోజే. మన ఖానాపూర్ గ్రామంతోనే ఒక బాట వేస్తున్నారని చెప్పడానికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గతంలో మనం చూస్తూనే ఉన్నాం. గత 40 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కానీ ఏ మంత్రి కానీ మన ఖానాపూర్ గ్రామానికి వచ్చిన పాపన పోలేదు. ప్రభుత్వాలు మారినాయి, నాయకులు మారినరు, ఎందరో పెద్ద ఉన్నత పదవులు పోషించారు. ఏనాడు కూడా ఖానాపూర్ గ్రామము ఇక్కడ ఉంటాయని తెలియదు. నిజామాబాద్ జిల్లాలో ఖానాపూర్ గ్రామం అంటే అది ఎక్కడ ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. మన బతుకులు బంగారు బాట వేయడానికి మన అన్నగారు, మన జీవనన్న గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మన ఖానాపూర్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకొని ముఖ్యంగా మన కవితక్క గారి దృష్టికి తీసుకెళ్లి మరి మన పాక మల్కన్న, సర్పంచ్ నరేష్, బీడీ సభ్యులు పదే అన్నగారి దగ్గర రావడం జరిగింది. కూడా ఇవాళ మరి మన ఇవాళ ఎక్కడ కూడా ఒక గ్రామం యొక్క పేరు ఎంపీ గారు పెట్టిన పేరు కనబడలేదు. కానీ అది కేవలం మన నియోజకవర్గంలో మరి ఏది చాలైనా టికెట్ ఇచ్చినా మొదటనే, ఇల్లు కట్టించేదైనా మొదటనే, ప్లాట్లు ఒక గ్రామంకు మొత్తం ఇచ్చినా మనదే, ఒక గ్రామం పేరు మార్చినా మనదే, 100 పడకల ఆసుపత్రి కూడా మొదటిసారిగా మనదే. ఏదైనా ఆర్మూర్ అంటే అక్షరాల ఆశన్న గారి ఆర్మూరు నంబర్ 1 కాబట్టి ఇళ్ళ కూడా నంబర్ 1 మనమే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇదంతా మీ దయ, ఇదంతా మీ ఆశీర్వాదం. మీ ఆశీర్వాదం లేని వారు అక్కడ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా తెలంగాణ ఉద్యమంలో మనమంతా ఎట్లయితే కలిసికట్టుగా ఉద్యమం చేసి సాధించుకున్నామో, పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెలందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రతి గ్రామానికి మన నియోజకవర్గంలో దాదాపుగా 56,000 మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు, వృద్ధులుంటే వారికి పింఛన్లు, వికలాంగులుంటే వారికి పింఛన్లు, బీడీ కార్మికులుంటే వారికి పింఛన్లు. ఇవాళ ఒక్క ఖానాపూర్ గ్రామంలో 300 మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం. 300 మందిగా 274గా 272 మందికి ఇండ్లు ఇస్తున్నాం. 272 మందికి ప్లాట్లు ఇచ్చినాం. 274 మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం. అంటే ఒక్క నెలకు గ్రామం మొత్తంకు పింఛన్లు వస్తున్నాయి. ఎవడన్నా ఒక్కరిద్దరికి రాకపోతే కారు కట్టమత్తురు, వచ్చిన వాళ్ళు మాత్రం ఇంట్లో వండుకుంటారు. జీవన్ రెడ్డి అంటలేదు, సీఎం అంటలేరు, కవితక్క అంటలేరు. కానీ మీరు దయించేయాలి. మీరు ఏడున్నా మీరు సల్లంగా ఉండాలా. ఈ గతంలో పింఛన్లు ఎన్ని పింఛన్లు ఇచ్చేది? ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కాంగ్రెస్ వాళ్ళు 42 సంవత్సరాలు పరిపాలించారు. టీడీపీ వాళ్ళు 17 సంవత్సరాలు పాలించారు. కానీ వారు ఇచ్చిన పెన్షన్లు చారణ కోడికి బారణ మచాలా 200 రూపాయలు ఇచ్చేది. ఈ నుంచి ఖానాపూర్ నుంచి ఆటోలో ఆర్మూర్ కోత 50 రూపాయలు, ఆ నుంచి ఖానాపూర్ కత్తే పింఛన్ తెచ్చుకోనికి 50 రూపాయలు, మధ్యలో ఆకు ఒక్క పొడి కొంటే 50 రూపాయలు, ఆకలి అయితే పూరి తింటే 50 రూపాయలు. ఏమైనా మిగిలినాయా? అల్లికి పూజకు పూజ అయిందా? కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెలు, వృద్ధులు, బీడీ కార్మికులు పింఛన్లు 200 నుంచి 500 పెంచి 1000 రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదని ఎన్నికల ముందు అంటారు, కానీ రైతుల గురించి పట్టించుకుంటాం లేదు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో గల ప్రభుత్వ బాలుర వసతి గృహంలో వసతులు సరిగ్గా లేనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం, త్రాగడానికి మంచినీటి సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడం లాంటి మౌలిక వసతులు కరువయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ వసతి గృహంలో మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వల్ల విద్యార్థులు బహిర్భూమికి వెళ్లాలంటే పాఠశాల సమీపంలోని చెరువు వద్దకు వెళ్తున్నారని, చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, వసతి గృహంలో అసంపూర్తిగా నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేయాలని కోరారు. అలాగే వసతి గృహంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. వసతి గృహంకు ప్రహరీ గోడ లేనందున విషసర్పాలు లోనికి వచ్చే అవకాశాలు ఉన్నందున అధికారులు వెంటనే ప్రహరీ గోడను నిర్మించేలా చర్యలు తీసుకొని వసతి గృహంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఉప్పలపల్లి గ్రామం, చక్రపల్లి మండల్. ఇక్కడ మా పిల్లల్ని హాస్టల్లో వేసినాము. ఇక్కడ మా పిల్లలు మాత్రము 9వ తరగతి 3 పిల్లలు ఉన్నారు. ఇంకా అంటే మన గ్రామం లోపల ఇక్కడ అరుగుల్లా ఇక్కడ ఏంటిది వాటర్ సౌకర్యం లేదు సార్. వాటర్ లేదు, మళ్ళీ ఏంది బాత్రూంలో పిల్లలకు ఇబ్బంది అవుతున్నది. ఎక్కడ పోయినా అక్కడ గుట్టకు పోతున్నారు. అక్కడ చెరువు ఉన్నది, ఆ చెరువు లోపల అక్కడ గుంతలు ఉన్నాయి, ఆ గుంతలు పడితే ఇబ్బంది అవుతున్నది. కాబట్టి మేము ప్రత్యేకంగా మాకు పిల్లలకు మంచిగా ఉండాలా, సౌకర్యం ఉండాలని మేము కోరుతున్నాము. కాబట్టి ఇక్కడ మాది ఉప్పలపల్లి గ్రామము. ఇక్కడ మాకు భోజనం ఉన్నాయి. ఇక్కడ తేళ్ళు, పాములు అంటే వర్షాకాలము, అందుకు ఇబ్బంది కాకుండా ఇక్కడ మాకు అంత సౌకర్యము. వాటర్ సార్ గారు అందరూ మాకు ప్రత్యేకంగా పిల్లలకు డబ్బులు ఇప్పుడు ఈ నెల నుంచి డబ్బులు ఇవ్వలేరు ఈ పిల్లలకు దొరతనాలు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టే జాగ్రత్తగా మాకు ఇక్కడ నుంచి ఇక్కడ పిల్లలకు అందరికీ సౌకర్యం ఉండాలని కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు కట్ట డంపింగ్ యార్డుగా మారుతోంది. పట్టణంలోని చెత్త, మట్టిని తీసుకువచ్చి చెరువు కట్టపై పోస్తుండటంతో కట్టపై నుండి వెళ్లే అరుంధతి నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ ట్రాక్టర్లు చెత్తను ఇక్కడే డంపింగ్ చేస్తున్నా అధికారులు గాని పాలకవర్గం సభ్యులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు నీటితో కలకలలాడుతోంది. ఇటీవలే ఈ చెరువులో చేప పిల్లలను వదిలారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ డంపింగ్ యార్డు చాలా దూరంగా ఉండడంతో పట్టణంలోని చెత్తను మున్సిపల్ సిబ్బంది ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. పట్టణంలోని మట్టి, చెత్త, కోళ్ల వ్యర్థ పదార్థాలు చెరువు కట్టపై డంపింగ్ చేస్తుండటంతో గాలికి ఇక్కడ ఉన్న చెత్త మల్లారెడ్డి చెరువులోకి చేరుతుంది. దీంతో మల్లారెడ్డి చెరువు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి దుర్గంధభరితంగా మారింది. ఇకనైనా చెత్త, ప్లాస్టిక్ సంచులను చెరువు కట్టపై డంపింగ్ చేయకుండా అధికారులు, మున్సిపల్ పాలక వర్గం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మండలం పెరికిట్ గ్రామం నేషనల్ హైవే రోడ్డును మామిడిపల్లి నుండి పెరికిట్ వరకు 4-వే లైన్ వేసి సంవత్సరాలు గడుస్తున్నా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ మండలం పెరికిట్ గ్రామం నేషనల్ హైవే దుస్థితిపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. ఆర్మూర్ మామిడిపల్లి ఎక్స్ రోడ్ నుండి పెర్కిట్ వరకు గత 2 సంవత్సరాల క్రితం 4-వే లైన్ రోడ్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటికీ రోడ్డు డివైడర్ల మధ్య సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదు. రాత్రుల్లో ప్రజలకు వెలుతురు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనం వెలుతురులో ఎదురుగా బైక్, ఆటోలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. డివైడర్ మధ్యలో అధికారులు పూల మొక్కలు నాటారు. కానీ కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలను మేకలు, ఆవులు తినేశాయి. పర్యవేక్షణ లేక నాటిన మొక్కలకు నీరు పోయక ఉన్న కొన్ని మొక్కలు ఎండిపోయాయి. పోలీస్ శాఖ వారు ప్రమాదాలు, దొంగతనాలు జరిగితే అగంతకులను పట్టుకోవచ్చని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రులు వెలుతురు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం లేదు. గత 2 నెలల క్రితం పెర్కిట్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పల్లె నిద్రలో భాగంగా ప్రజా దర్బార్లో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి ప్రధాన సమస్యగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పనులు జరగడం లేదు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి అంధకారంలో ఉన్న పెర్కిట్ గ్రామానికి మెరుగులు దిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు. వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేడు 68 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నేడు ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల రామాలయం ఆలయంలో స్వచ్ఛ భారత్ ప్రతినిధులు స్వచ్ఛ భారత్ లో భాగంగా ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుద్దేటి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ గుద్దేటి రమేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆర్మూర్లోని హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆలయాల పరిసరాలను శుభ్రం చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజా నరేందర్ మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మన ఊరు మన ఆలయాలు అనే నినాదంతో ఆర్మూర్ తో పాటు పెరికిట్, మామిడిపల్లి గ్రామాలలోని ఆలయాలను ప్రతి ఆదివారం శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ ప్రతినిధులు కర్తన్ మధు, కోల్ చంద్రశేఖర్, రెడ్డి రవి, గుండాజీ శృతిన్, రమేష్, సుద్దాల శ్రీనివాస్, రఘుపంతులు, కాలనీవాసులు పాల్గొన్నారు. సూపర్ ల్యాండ్, మంచి ల్యాండ్.
హిందూ వాహిని ఆర్మూర్ గారి ఆధ్వర్యంలో మా ఆర్మూర్ రామ్ మందిర్లో 28వ వారం స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలని పరిసరాలని పరిశుభ్రంగా చేయడం కూడా జరిగింది. మరి వారిని నేను పూర్తిగా అభినందిస్తున్నాను. వారు ఇలాగే ముందు కూడా పోయి ప్రతి మన హిందూ దేవాలయాల్లో ప్రతి దేవాలయాన్ని వీళ్ళు ప్రతి ఒక్క వారము మరి తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. వీరికి నేను చాలా అభినందిస్తున్నాను. మరి వారు కూడా మాకు సహకరిస్తే మేము కూడా దాంట్లో పాల్గొంటాము. మరి దీనికి సహకరించినటువంటి హిందూ వాహిని వారందరికీ మా రామ్ మందిర్ మా రామ్నగర్ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హిందూ వాహిని, జై శ్రీరామ్. ఆర్మూర్ మండలంలోని పత్తేపూర్, మామిడిపల్లి, గోవింద్పేట్ గ్రామాలకు నూతన రోడ్లు మంజూరు కావడంతో ఆర్ఎండ్బి శాఖ వారు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. రోడ్డులను తవ్వేసి వదిలివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్, గోవింద్పేట్, మామిడిపల్లి గ్రామాలకు కలిపి 30 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. దీంతో ఆర్ఎండ్బి శాఖ వారు టెండర్ వేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కాంట్రాక్టర్లు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా రోడ్డులను తవ్వి వదిలేశారు. గత 2 నెలల క్రితం రోడ్డులను తవ్వి వదిలివేయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. రాత్రి సమయాల్లోనే కాకుండా ఉదయం పూట సైతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తవ్విన గుంతల్లో కంకర వేయడంతో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురి అవుతున్నాయి. గత 2 నెలల కాలంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణ నష్టం జరగక ముందే రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామ శివారులో గుట్టపై గల అగ్గిమల్లన్న జాతర ప్రారంభ కార్యక్రమాన్ని నేడు యాదవ సంఘం సభ్యులు నిర్వహించారు. అగ్గిమల్లన్న జాతరలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంఘం సభ్యులు కోరారు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామ శివారులో గుట్టపై గల అగ్గిమల్లన్న జాతర ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించిన యాదవ సంఘం సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం నుండి జరిగే అగ్గిమల్లన్న జాతరలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, అన్నదానం కలదని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, మల్లేష్, బుర్ర గంగారాం, సల్ల వెంకటి, బాజన్న, మహిపాల్, నడుకుడ రాజు, భాస్కర్, తనూజ, అశోక్ యాదవ్లు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. అగ్గిమల్లన్న జాతర 5 డేట్కి జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు ఉంటాయి. అన్నదానం కార్యక్రమం, బోనాలు, అగ్గిగుండము అన్నీ ఉంటాయి. అందరు రాగలని కోరుకుంటున్నాము. ఈసారి 5వ మస్తు గ్రాండ్గా జరగాలని కోరుకుంటున్నాము. జలసంధి ఇక్కడ అర్గుల్లో అగ్గిమల్లన్న జాతర మహోత్సవం జరుపుకుంటున్నాము. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. యాదవ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, సర్పంచ్, ఎంపీటీసీ గారు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. సోమవారం నాడు అన్నదాన కార్యక్రమము, అగ్గిగుండము, సన్నాయి మేళాలతోటి ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. గ్రామాభివృద్ధి కమిటీ యాదవ సంఘం రేపు బోనాల ఊరేగింపు ఉంటుంది. తప్పక అందరూ అన్ని ఊళ్ళ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు దీనికి ఆహ్వానించి ఖచ్చితంగా రాగలరు. జక్రంపల్లి మండల అర్గుల్ గ్రామంలో శ్రీ అగ్గిమల్లన్న జాతర మహోత్సవం జరగబోతుంది కాబట్టి ఈరోజు పందిరి వేయడం జరిగింది. ఈరోజు రేపు పొద్దున బోనాలు, అగ్గిగుండాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి అందరూ భారీ సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఖానాపూర్ గ్రామాన్ని కవితాపూర్ గ్రామంగా నామకరణం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన గ్రామస్తులు ఎంపీ కవితతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ. జక్రన్పల్లి మండలం అరుగుల్ గ్రామంలోని బాలుర వసతి గృహంలో మౌలిక వసతుల కరువు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు. డంపింగ్ యార్డుగా మారుతున్న మల్లారెడ్డి చెరువు కట్ట, ఇబ్బందులు పడుతున్న అరుంధతి నగర వాసులు, పట్టించుకోని అధికారులు పాలకవర్గం. సెంట్రల్ లైటింగ్ లేక అంధకారంలో పెరిగిడి గ్రామం, సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ప్రజలకు తప్పని తిప్పలు. ఆర్మూర్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో 68వ వారం కొనసాగిన స్వచ్ఛ భారత్, రామ్నగర్ లోని రామాలయం ఆవరణను శుభ్రం చేసిన సభ్యులు. రోడ్డు వెడల్పు పనుల్లో తీవ్ర జాప్యం, పట్టించుకోని సంబంధిత అధికారులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.